ఎమ్మెల్యే కొలకపూడి కామెంట్స్ పై ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. ఎమ్మెల్యే ఆరోపణలపై కమిషనర్ డీజీపీ విచారణ చేయాలి అని తాను కోరినట్టుగా చెప్పారు. ఆయన గన్మ్యాన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు అని ఎమ్మెల్యే అంటున్నారు, కాబట్టి యాక్షన్ తీసుకోవాలని కోరారు ఎంపీ చిన్ని. తిరువూరులో ఎమ్మెల్యే ఆరోపణ చేసినట్టు జరిగే ఛాన్సే లేదన్నారు. ఆయన తాను ఎప్పటికీ ఒక సమస్యను కాబోనని, క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తను అని అంటున్న ఎంపీ చిన్నితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. సంవత్సర కాలంగా తిరువురు పంచాయతీ కొనసాగుతోంది. నిన్న టీడీపీ అధిష్టానం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా కొలికపూడితో దాదాపుగా సమావేశమయ్యారు. సత్యనారాయణ సైతం కూడా ఈ అంశానికి సంబంధించి తీవ్రస్థాయి హెచ్చరికలు జరిగాయి. అయితే మొన్న మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారులు లేపుతున్నాయి. ప్రస్తుతం ఎంపీ చిన్ని మనతో ఉన్నారు. అదేంటి సార్, మొన్న చాలా వ్యాఖ్యలు చేశారు, చంపడానికి ప్రయత్నిస్తున్నారు, కారులో గాలి తీశారు, మధ్యాహ్నం నుంచి మొబిలైజేషన్ చేశారు. మనందరికీ తిరువూరు ఎటువంటి నియోజకవర్గమో తెలుసు. చక్కటి గ్రామీణ ప్రాంతంలో ఉన్న నియోజకవర్గం. మనుషులందరూ ఆత్మీయతతో ఉంటారు. తిరువూరులో ఏ రోజు కూడా ఒక చిన్న సంఘటన మనం ఇన్ని సంవత్సరాల కాలంలో ఏ రోజు చూడలేదు. నేనైతే అటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా తిరువూరులో నేను వినలేదు, చూడలేదు. అటువంటి సంఘటనలు జరుగుతాయని కూడా నేనైతే అనుకోవట్లేదు. కానీ మా గౌరవ శాసనసభ్యులు ఏదో జరిగినాయి, పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పారు. కాబట్టి నేను నిన్నే పోలీస్ కమిషనర్ వారిని కానీ డీజీపీ గారిని కానీ ఒకటే కోరాను, ఎవరైతే నిజంగా జరుగుంటే ఇమ్మీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. వారు కూడా ఏం చెప్తున్నారంటే మా గన్మెన్ చెప్పారు, గన్మెన్ పైన ఎవరో ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారని. కాబట్టి ఏమైనా జరుగుతుందో ఇంటెలిజెన్స్ అధికారులు అందరినీ వాకప్ చేసి తప్పకుండా అటువంటి కార్యక్రమాలు జరిగితే యాక్షన్ ఇమ్మీడియట్గా తీసుకోవాలని నేను కోరుతున్నాను. రెండో విషయం వస్తే, నిజంగా పాపం నిన్న తిరువూరు నేను చాలా చోట్ల ప్రయాణించాను. ఎంతో ఆత్మీయంగా ఉంటారు ప్రజలు. ఎందుకంటే విజయవాడ బిజీ షెడ్యూల్లో ఉన్న ప్రజలు మనం గ్రామీణ ప్రాంతాల్లో వెళ్తే మన కోసం వెయిట్ చేసి ఉండి ఆప్యాయత చూపించి మనతో పాటు వాళ్ళ కష్ట సుఖాలని పంచుకుంటా చాలా సాప్యంగా ఉంటారు. కాబట్టి తిరువూరు లాంటిదంతా అటువంటి సమస్య జరగటానికే ఆస్కారం లేదని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను. సార్, ఆయన దాదాపు అన్ని విషయాలు ముగిసిపోయాయి, ఈ రోజుతో అంతా సమస్య పోయిందంట. నిజంగా సమస్య పోయిందని భావించవచ్చా? ఈ విషయాలు నన్ను అడిగితే బాగుండదు. నేను ఈరోజు సమస్య కాలేదు, కాబోను. నేను క్రమశిక్షణ గల తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి యొక్క సైనికుడిని. నేను పార్టీకి కానీ, పార్టీ నాయకులకు కానీ, పార్టీ కార్యకర్తలకు కానీ ఏ ఇబ్బంది వచ్చే విషయం నేను ఎన్ని సంవత్సరాల కాలంలో ఈరోజు చేయలేదు. నాకు తెలుగుదేశం యొక్క ఏ విధంగా ఉంటుంది పార్టీ, అసలు పార్టీ క్రమశిక్షణ ఏంటి, పార్టీ మ్యాండేట్ ఏంటి అన్నీ తెలిసిన వ్యక్తిని. కాబట్టి ఇప్పటికి కూడా నేను ఏ రోజు చేయలేదు, చేయను. ఆయన వ్యవహారం ఆయన అడిగితే బాగుంటుంది. అంటే ఆయన చెప్తున్నారు, గతంలో అసెంబ్లీ సమావేశాలు మొదట్లప్పుడు పల్లా శ్రీనివాస్ గారికి మాట ఇచ్చారు, ఆ తర్వాత స్టేటస్ పెట్టడం, ఆ తర్వాత మీడియా సమావేశం పెట్టారు. సో నేను సత్యనారాయణ గారితో అలాగే పల్లాతో మాట్లాడారు. కాబట్టి ఆయనతో ఏం మాట్లాడారో నాకు ఇంతవరకు వాళ్ళు కూడా ఏ సమాచారం ఇవ్వలేదు. ఎందుకంటే నేను రాత్రి వచ్చేపాటికి రాత్రి 10:30 అయింది. పొద్దున్నే అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను. కాబట్టి వాళ్ళు కూడా ఏం మాట్లాడలేరు నాకు తెలియదు. వాళ్ళందరూ కనుక చెప్పి వాళ్ళ ముగ్గురు కనుక ప్రెస్కి ఏం జరిగిందో ఇస్తే బాగుంటుంది. నేను కూడా అనేది ఏంటంటే, ఎప్పుడైనా మనం ఒక ప్రజా జీవితంలోకి వచ్చాం, మనం తీసుకొచ్చిన మనల్ని నడిపించిన కార్యకర్తలు మనకు ముఖ్యం, మనల్ని నడిపించిన నాయకులు ముఖ్యం. వాళ్ళు నిస్వార్థంగా మన కోసం పనిచేసేవాళ్ళు. అటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని మనకు ఎన్నో జన్మల అదృష్టం ఉంటే చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎంపీ కానీ ఇంకెవరినైనా ఎమ్మెల్యే కానీ కూర్చోబెట్టగలిగింది. కానీ నడిపించింది నాయకులు, కార్యకర్తలు. వాళ్ళని ఇబ్బంది లేకుండా చూసుకోగలిగితే ఇంకా అంతకన్నా కావాల్సింది ఏది ఉండదు. కాబట్టి తప్పకుండా ఆ విధంగా ప్రయాణిస్తే చాలా ఆనందిస్తాం. తప్పకుండా చాలా మంచి విషయమే. కార్యకర్తలని చంద్రబాబు గారు కూడా ఒకటే మాట చెప్తారు, ఎవరు వెళ్ళిపోయినా నన్ను నా కార్యకర్తలు వదలలేదు. చనిపోయే సమయంలో కూడా జై చంద్రబాబు నాయుడు గారు అని గత ప్రభుత్వ సమయంలో కూడా ఆయన కార్యకర్తలు నన్ను స్మరించారు. కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకూడదని అంటారు. నేను కార్యకర్తలకి, నాయకులతోనే ఉంటాను. నేను చూస్తే నేను ఎంపీలాగా ఉండను, అందరితో మమేకమైపు ఉంటాను. కాబట్టి నాకు కూడా ప్రజలతో అట్లాగే ఉండాలని నన్ను భారీ ఎత్తున ఇంతవరకు విజయవాడ చరిత్రలో పెద్ద పెద్ద మహానుభావులు కేఎల్ రావు గారు లాంటి వాళ్ళే నుంచున్నారు, వాళ్ళ వడ్డే సోమనాథరావు ఇటువంటి వాళ్ళు నుంచున్నారు. వాళ్ళందరికీ ఎవరికి ఇవ్వని భారీ మెజార్టీ నన్ను గెలిపించారు. నన్ను గెలిపించిన ప్రజలకి నేను సమాధానం. నాకు ఇట్లా నుంచోబెట్టిన నా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి నారా లోకేష్ గారికి, నన్ను భుజాల మీద మోసిన నా నాయకులు, కార్యకర్తలకే దేనికైనా సమాధానం చెప్తాను. వాళ్ళకి జవాబుదారీగా ఉంటాను.
సార్ వైసీపీ ఇప్పటి నుంచే మిమ్మల్ని ఢీకొట్టడానికి 29 ఎన్నికలకు సంబంధించి ఎంపీ అభ్యర్థి రంగంలో దింపుతుందని ప్రచారం, దీన్ని ఎట్లా తీసుకుంటారు? ఒక పార్టీ అధ్యక్షుడిని పెట్టుకోవడానికే ఒక కార్పొరేటర్ గెలవలేని స్థాయి వ్యక్తిని ఒక జిల్లా అధ్యక్షుడి కింద పెట్టుకున్న వ్యక్తికి విజయవాడ నియోజకవర్గంలో నాయకులు కరువైపోయారు. ఎవరిని పెడతారు? రమ్మనండి, ఇప్పుడు కాదు, ఇంకా పెట్టమనండి. నేను ప్రజలతో పాటే ఉంటాను. అంతేకాకుండా మా నాయకుడు నిరంతరం పాపం ఆయన 74 సంవత్సరాల వయసులో ఆయన కష్టపడే కష్టం ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళకి నాయకులు లేక ఒక కార్పొరేటర్ కూడా గెలవలేని వ్యక్తిని ఏదైతే విజయవాడ ప్రజలు గత 15 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో రకరకాల పార్టీలు మారినా కూడా ఒక్క పార్టీలో కూడా గెలిపించకుండా ప్రజా జీవితంలో తిరస్కరించిన వ్యక్తుల్ని వాళ్ళు జిల్లా అధ్యక్షుడు పెట్టుకున్నారు. కాబట్టి ఆ జిల్లా అధ్యక్షుడు కూడా ఇప్పుడు కొత్తగా వింటుంది ఏంటంటే ఈ జిల్లాను వదిలి పారిపోయి పక్కనే ఉన్న పెనలూరు నియోజకవర్గానికి వెళ్దామని అనుకుంటున్నారంట. పారిపోవటం డెఫినెట్. అది ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తల యొక్క సమిష్టి బలం. తప్పకుండా ఎవరిని పెట్టుకున్నా దీనికన్నా భారీ మెజార్టీతో గెలుస్తారు. సో ఇది మొత్తం మీద చూసుకుంటే తిరువురు విషయానికి సంబంధించి దాదాపుగా ఫుల్ స్టాప్ పడింది. ఏ రోజు కూడా వివాదాలు పెంచే ప్రయత్నం నేను చేయను. అలాగే వైఎస్ఆర్సీపీకి ఎన్టీఆర్ జిల్లాకు అధ్యక్షులే లేని పరిస్థితి, సరైన అధ్యక్షులు లేని పరిస్థితి ఉంటుంది. అటువంటి వ్యక్తులు ఏ రకంగా ఢీ కొంటారని చెప్పి ఎంపీ కేసు నుంచి అంటున్నారు.